ఓషన్ ఆఫ్ లాకు స్వాగతం. మన భారత రాజ్యాంగం ఒక అద్భుతమైన నిర్మాణం. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు చాలా స్పష్టంగా పంచుతారు. కాని కొన్నిసార్లు ఒక ప్రభుత్వం చేసిన చట్టం అనుకోకుండా మరో ప్రభుత్వం యొక్క అధికార పరిధిలోకి చొచ్చుకునొస్తుంది. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఒక శక్తివంతమైన సూత్రాన్ని ఉపయోగిస్తాయి. దాని పేరే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. వినడానికి చాలా టెక్నికల్గా ఉన్నా ఇది మన సమాఖ్య వ్యవస్థకు ఒక రక్షణ కవచం లాంటిది. ఇంతకీ ఏమిటిది? దీని ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇది చాలా కీలకమైన ప్రశ్న కదూ. ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత కోసం ఒక చట్టం చేస్తే అది రాష్ట్రాల శాంతి భద్రతల పరిధిలోకి వస్తే, లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం ఒక నియమం పెడితే అది కేంద్రం పరిధిలోని వాణిజ్యంపై ప్రభావం చూపిస్తే అప్పుడు ఆ చట్టం చెల్లదా? మొత్తం రద్దు చెయ్యాలా? ఇది ఒక పెద్ద రాజకీయ సంక్షోభానికి దారితీయచ్చు. సరిగ్గా ఈ చిక్కుముడిని విప్పడానికే డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అనే ఈ సిద్ధాంతం ఉపయోగపడుతుంది. మనది ఒక సమాఖ్య దేశం. అంటే ఇక్కడ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ తమ పరిధిలో సార్వభౌమాధికారం కలిగి ఉంటాయి. అయితే పరిపాలన అనేది నీళ్లు కూడా చొరబడలేని గదుల్లా విభజించి ఉండదు. ఒక అంశం మరో అంశంతో ముడిపడి ఉంటుంది. అందుకే చట్టాలు ఒకదానితో ఒకటి కలవడం లేదా వాటి అధికార పరిధులు కొద్దిగా ఓవర్లాప్ అవ్వడం చాలా సహజం. దీన్నే మనమొక ఫెడరల్ పజిల్ లేదా సమాఖ్య చిక్కుముడి అని చెప్పొచ్చు. అసలు ఫెడరల్ సిస్టమ్ అంటేనే అధికారాల విభజన. కొన్ని అంశాలు దేశం మొత్తానికి సంబంధించినవి కాబట్టి వాటిపై చట్టాలు చేసే అధికారం కేంద్రానికి అంటే పార్లమెంటుకు ఉంటుంది. మరికొన్ని స్థానిక అవసరాలు, సంస్కృతులకు సంబంధించినవి కాబట్టి వాటిపై అధికారం రాష్ట్రాలకు అంటే అసెంబ్లీలకు ఉంటుంది. ఈ విభజనే మన సమాఖ్య స్ఫూర్తికి పునాది. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. రోజులు గడిచే కొద్దీ సమాజం, టెక్నాలజీ మారుతున్నాయి. పరిపాలన కూడా సంక్లిష్టంగా మారుతోంది. ఉదాహరణకు, ఒక రాష్ట్రం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ప్రజారోగ్యం కోసం ఒక చట్టం చేసింది అనుకుందాం. అది రాష్ట్ర పరిధిలోని అంశమే. కాని ప్లాస్టిక్ పరిశ్రమ అనేది కేంద్ర పరిధిలోని వాణిజ్యానికి సంబంధించింది. ఇప్పుడు చూడండి, రాష్ట్రం చేసిన మంచి చట్టం అనుకోకుండా కేంద్రం పరిధిని తాకింది. ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు న్యాయ వ్యవస్థ రంగంలోకి దిగుతుంది. మరి న్యాయస్థానాలు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తాయి? ఇక్కడే మన హీరో డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ వస్తుంది. ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఒక చట్టాన్ని దాని పైపై ప్రభావాలను చూసి అంచనా వేయొద్దు. దాని లోపలికి వెళ్ళి దాని ఆత్మను, దాని అసలు ఉద్దేశ్యాన్ని, దాని నిజస్వరూపాన్ని చూడాలి అని. ఒక చట్టం యొక్క సారాంశమేమిటో కనుక్కోవడమే ఈ సిద్ధాంతం యొక్క ప్రధాన లక్ష్యం. స్పష్టంగా చెప్పాలంటే, ఒక చట్టం చెల్లుబాటును నిర్ణయించేటప్పుడు ఆ చట్టం యొక్క ట్రూ నేచర్ అండ్ క్యారెక్టర్ అంటే దాని నిజమైన స్వభావం, లక్షణం ఏమిటో కోర్టులు పరిశీలిస్తాయి. ఆ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏ ప్రభుత్వ జాబితా కిందకు వస్తుంది అని చూస్తాయి. దానివల్ల ఇతర జాబితాల మీద కలిగే చిన్న చిన్న ప్రభావాలను పట్టించుకో. ఈ సిద్ధాంతం పేరులోనే దాని అర్థం దాగి ఉంది. పిత్ అన్నా సబ్స్టెన్స్ అన్నా దాదాపు ఒకే అర్థం వస్తుంది. అదే సారం లేదా ఆత్మ. ఒక చట్టం యొక్క ఆత్మ, దాని ముఖ్య ఉద్దేశ్యం ఏ జాబితాకి చెందితే ఆ చట్టం మొత్తం ఆ జాబితాకే చెందినట్టుగా కోర్టులు భావిస్తాయి. దానివల్ల కలిగే పర్యవసానాలు లేదా సైడ్ ఎఫెక్ట్స్ అనుకోకుండా వేరే జాబితాలోకి వెళ్లినా పర్వాలేదన్నమాట. ఈ సూత్రం మన దేశంలో పుట్టింది కాదు. ఇది కెనడా రాజ్యాంగం నుండి ఉద్భవించింది. అక్కడ కషింగ్ వర్సెస్ డుప్యూయి అనే కేసులో మొదటిసారిగా దీని ఉపయోగించారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లు మన దేశం కోసం చేసిన భారత ప్రభుత్వ చట్టం 1935లో దీని ప్రవేశపెట్టారు. స్వాతంత్ర్యమొచ్చాక మన రాజ్యాంగ నిర్మాతలు దీని ప్రాముఖ్యతను గుర్తించి మన న్యాయ వ్యవస్థలో దీని యొక్క అంతర్భాగంగా మార్చారు. సరే, మన రాజ్యాంగంలో ఈ సిద్ధాంతం యొక్క ఆపరేటింగ్ టేబుల్ ఏది? అది ఆర్టికల్ 246 మరియు రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్. ఆర్టికల్ 246 పార్లమెంటుకు మరియు రాష్ట్ర శాసనసభలకు చట్టాలు చేసే అధికార పరిధిని స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఇక 7వ షెడ్యూల్లో ఆ అధికారాలను 3 జాబితాలుగా విభజించారు. ఈ 3 జాబితాలను చూద్దాం. మొదటిది యూనియన్ లిస్ట్ లేదా కేంద్ర జాబితా. దేశం మొత్తానికి సంబంధించిన రక్షణ, విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్, రైల్వేలు వంటి ముఖ్యమైన అంశాలు ఇందులో ఉంటాయి. వీటిపై చట్టాలు చేసే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.
రెండవది స్టేట్ లిస్ట్ లేదా రాష్ట్ర జాబితా. ప్రజారోగ్యం, పోలీస్, స్థానిక ప్రభుత్వం వంటివి స్థానిక అవసరాలకు సంబంధించినవి కాబట్టి వీటిపై రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. ఇక మూడవది కంకరెంట్ లిస్ట్ లేదా ఉమ్మడి జాబితా. విద్య, అడవులు, క్రిమినల్ లా వంటి అంశాలపై కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయవచ్చు. ఈ అధికార విభజన ఉన్నచోటే కొన్నిసార్లు గొడవలొస్తాయి. అప్పుడే పిత్ అండ్ సబ్స్టెన్స్ సిద్ధాంతం అవసరమవుతుంది. ఇంత స్పష్టంగా అధికారాలు ఎందుకు విభజించారు? దీని వెనుకున్న లక్ష్యం ఒక్కటే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోకుండా తమ తమ రంగాలలో స్వేచ్ఛగా, సమర్థవంతంగా పనిచేయాలి. దీనివల్ల శాసనపరమైన గందరగోళం, పాలనలో ప్రతిష్టంభన ఏర్పడకుండా ఉంటుంది. మన సమాఖ్య వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ స్పష్టత చాలా అవసరం. ఇంతవరకు మనం సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. కానీ అసలు మజా అంతా ఇది ఆచరణలో ఎలా పనిచేస్తుందో చూసినప్పుడే తెలుస్తుంది. న్యాయస్థానాలు ఈ సూత్రాన్ని నిజ జీవిత కేసులలో ఎలా ఉపయోగించాయో కొన్ని ఉదాహరణల ద్వారా ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. మనం చూడబోయే మొదటి మరియు అత్యంత ముఖ్యమైన కేస్ ప్రఫుల్ల కుమార్ ముఖర్జీ వర్సెస్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. ఈ కేసులో ప్రివీ కౌన్సిల్ చెప్పిన మాటలు ఇవి: ఒక చట్టాన్ని పరిశీలించేటప్పుడు దాని అసలు ఉద్దేశ్యం, దాని పరిధి, దాని ప్రభావం ఏమిటో చూడాలి అని చెప్పింది. ఈ మాటలే పిత్ అండ్ సబ్స్టెన్స్ సిద్ధాంతానికి పునాది అయ్యాయి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, అప్పట్లో బెంగాల్ ప్రావిన్స్ వడ్డీ వ్యాపారుల అరాచకాలను అరికట్టడానికి బెంగాల్ మనీ లెండర్స్ యాక్ట్ అనే చట్టాన్ని తెచ్చింది. ఇది రాష్ట్ర జాబితాలోని వడ్డీ వ్యాపారం అనే అంశం కిందకు వస్తుంది. అయితే ఈ చట్టం ప్రామిసరీ నోట్లపై కూడా వడ్డీ రేట్లను నియంత్రించింది. ప్రామిసరీ నోట్లనేవి కేంద్ర జాబితాలోని అంశం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అధికారంలోకి తలదూరుస్తోందని కోర్టులో కేసు వేశారు. అప్పుడు ప్రివీ కౌన్సిల్ ఏం చెప్పిందంటే, ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశం, దాని పిత్ అండ్ సబ్స్టాన్స్, వడ్డీ వ్యాపారాన్ని నియంత్రించడమే. ఆ క్రమంలో అది అనుకోకుండా ప్రామిసరీ నోట్లపై ప్రభావం చూపింది. అది కేవలం యాదృచ్ఛికం. కాబట్టి రాష్ట్ర చట్టం చెల్లుబాటవుతుందని చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన కేసు చూద్దాం. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ జీ చావ్లా. ఈ కేసులో ఒకే చర్య రెండు విభిన్న జాబితాలను తాకినట్టు అనిపించింది. సౌండ్ యాంప్లిఫైర్లను నియంత్రించే చట్టం రాష్ట్ర పరిధిలోని ప్రజారోగ్యం కిందకు వస్తుందా, లేక కేంద్ర పరిధిలోని ప్రసారాలు, కమ్యూనికేషన్ కిందకు వస్తుందా? ఇదే ఈ కేసులో ప్రధాన ప్రశ్న. ఈ కేసులో రాజస్థాన్ ప్రభుత్వం శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి సౌండ్ యాంప్లిఫైర్ల వాడకంపై కొన్ని ఆంక్షలు విధించింది. యాంప్లిఫైర్లనేవి కమ్యూనికేషన్ పరికరాలు. అవి కేంద్ర జాబితా కిందకొస్తాయి. దీంతో ఈ చట్టం చెల్లదని వాదన వచ్చింది. కాని సుప్రీంకోర్టేం చెప్పిందంటే, ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం కమ్యూనికేషన్ వ్యవస్థను నియంత్రించడం కాదు, దాని పిత్ అండ్ సబ్స్టెన్స్, శబ్ద కాలుష్యం నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడ్డం. ఇది రాష్ట్ర జాబితాలోని ప్రజారోగ్యం కిందకొస్తుంది. కాబట్టి కేంద్ర జాబితాపై దాని ప్రభావం కేవలం అనుకోకుండా జరిగింది. అందువల్ల రాష్ట్ర చట్టం చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు మనం చూసిన కేసులను బట్టి ఈ సిద్ధాంతం మన సమాఖ్య వ్యవస్థకు ఒక సౌకర్యవంతమైన, ఫ్లెక్సిబుల్ చట్టాన్ని అందిస్తుందని అర్థమవుతోంది. ఇది మన రాజ్యాంగ నిర్మాణం సజావుగా పనిచేయడానికి ఎందుకు ఇంత ముఖ్యమో ఇప్పుడు చూద్దాం. ఈ సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేం. మొదటిది, ఇది కఠినంగా ఉండే అధికార విభజనకు కొంత ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. రెండవది, ప్రతి చిన్న టెక్నికల్ పొరపాటుకు మంచి చట్టాలు రద్దు కాకుండా కాపాడుతుంది. మూడవది, దీనివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అనవసరమైన గొడవలు, శాసనపరమైన ప్రతిష్టంభనలు తగ్గుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఇది ఒక చట్టం యొక్క ఆత్మను, దాని ఉద్దేశ్యాన్ని గౌరవిస్తుంది, కేవలం దాని పర్యవసానాలను కాదు. డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ యొక్క ఆచరణాత్మక ఫలితమే ఈ ఇన్సిడెంటల్ ఎంక్రోచ్మెంట్ లేదా యాదృచ్ఛిక అతిక్రమం. అంటే ఒక శాసనసభ తన అధికార పరిధిలో ఒక చట్టం చేసినప్పుడు అది తన ప్రధాన లక్ష్యాన్ని సాధించే క్రమంలో అనుకోకుండా మరో శాసనసభ పరిధిని కొద్దిగా తాకినా అది చెల్లుబాటవుతుంది. ఇది మన ఫెడరల్ సిస్టంలో ఒక అవసరమైన రాజీ అన్నమాట. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే: డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అనే ఈ ఒక్క మార్గదర్శక సూత్రం మన సంక్లిష్టమైన రాజ్యాంగ వ్యవస్థలో ఒక అద్భుతమైన సమతుల్యతలు కాపాడుతోంది.
అధికార విభజన అనే గీతలు ఉన్నప్పటికీ వాటి మధ్య ఒక వారధిలా పనిచేస్తూ మన సమాఖ్య వ్యవస్థ యొక్క చక్రాలు ముందుకు సాగేలా చూస్తోంది. ముగించే ముందు ఒక ఆలోచన. చట్టం యొక్క అక్షరాలను గుడ్డిగా పాటించటం కాకుండా దాని వెనుకున్న ఆత్మను, సారాన్ని చూడటం ద్వారా మన న్యాయ వ్యవస్థ ఎలా సమతుల్యతను సాధిస్తుందో చూశాం. ఇలాంటి సూత్రాలు, న్యాయపరమైన వ్యాఖ్యానాలు మన వ్యవస్థలో ఇంకా ఎక్కడెక్కడ ఉండి పాలనలో ప్రతిష్టంభనను నివారించి న్యాయాన్ని కాపాడుతున్నాయో ఆలోచించండి.